అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టపడితే అంత పైకి వస్తారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఆ ఏజ్లో వస్తారు ఎక్కువ శాతం. అక్కడి నుంచి కష్టపడతారు. 40 ఏళ్ళకో 45 ఏళ్ళకో 35 ఏళ్ళకో వాళ్ళ స్టార్డమ్ వాళ్ళ కెరీరు ప్రారంభమవుతుంది. కానీ నాకు తెలిసి ఆలీ 4వ సంవత్సరంలో 5వ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక్కడ ఉన్న మా అందరికంటే సీనియర్ అతను, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసిన తనే. ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఎప్పుడూ కూడా ఏ వ్యక్తితోటి ఒక మాట అనిపించుకోవటం కానీ ఆలీ మంచివాడు కాదు అనిపించుకోవటం కానీ ఎప్పుడు జరగలేదు. అందరితోటి మంచిగానే ఉన్నాడు. ప్రతి వాళ్ళు ఒక సినిమా చేస్తే ఆలీని మళ్ళీ పెట్టుకోవాలి, ఆలీతో మళ్ళీ వర్క్ చేయాలనే విధంగానే తన బిహేవియర్ ఉంటుంది. డబ్బుల దగ్గర కానీ లేకపోతే డేట్ల దగ్గర కానీ లేకపోతే బిహేవియర్ దగ్గర కానీ ఎప్పుడు కూడా ఏ కంపెనీకి ఏ డైరెక్టర్కి ఏ ఆర్టిస్ట్కి ఎవరికి ప్రాబ్లం చేయడు. చేతనైతే నలుగురు సాయం చేస్తాడు. తన కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకున్నాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరినీ బాగా చూసుకున్నాడు, తన ప్రాంతం వాళ్ళని బాగా చూసుకున్నాడు. ఎప్పుడు కూడా తన పక్కన ఉన్నవాడు కూడా బాగుండాలని కోరుకునే మంచి వ్యక్తి ఆలీ. అందుకే ఆలీ అంటే నాకే కాదు మా ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. చిరంజీవి గారి దగ్గర నుంచి బ్రహ్మానందం దాకా ప్రతి వాళ్ళు ఆలీ మా ఆలీ అనే ఫీలింగ్ తోటే ఉంటారు. మన ఇంట్లో మనుషులైనా గౌరవిస్తారు ఆలీని. అంత ఇష్టం ఆలీ అంటే. ఆలీ చిన్న వేషం వచ్చినా పెద్ద వేషం వచ్చినా తన పాత్రకి ఎప్పుడూ న్యాయం చేస్తాడు 100%. 2 సీన్లైనా 3 సీన్లైనా ఆలీ ఉన్నంతలో బాగా చేసాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాంటి ఆలీ హీరోగా చేసినా కమెడియన్గా చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా ఏ సినిమా చేసినా కూడా చక్కగా తన పాత్రకి న్యాయం చేస్తాడు 100%. నేను కత్తికాంతాల షూటింగ్ జరుగుతున్నప్పుడు నా షూటింగ్లో ఒకరోజు షూటింగ్ వచ్చినప్పుడు తిమ్మరాజు షూటింగ్ నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా అంటే ఇలాగ తిమ్మరాజు షూటింగ్ నుంచి వచ్చాను, రాజమండ్రిలో రంపచోడవరంలో చేస్తున్నాం అని కాన్సెప్ట్ చెప్పాడు. నాకు నిజంగా అద్భుతంగా నచ్చింది. అరే భలే కాన్సెప్ట్ పెట్టారు వీళ్ళు, ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదు అనిపించింది. నిజంగా అంత మంచి కాన్సెప్ట్. ఖచ్చితంగా ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది, చాలా మంచి పేరు వస్తుంది. నిజంగా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఎన్నుకున్నందుకు డైరెక్టర్ రామగిరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అతనికి మంచి బ్రేక్ వస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఆలీకి కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో స్టిల్స్ ఆ గెటప్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పెట్టుకుంటే సరిపోతున్నట్టు మన పెద్దవాళ్ళు. అలాగే ఒక పోస్టర్ చూస్తే సినిమా బాగుందో లేదో చెప్పేస్తున్నారు ఇవాళ ఆడియన్స్. ఖచ్చితంగా ఈ ఒక్క పోస్టర్ చూస్తే ఖచ్చితంగా వాడు సినిమాకి వస్తాడు. అంత మంచి స్టిల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి గెటప్స్ అవి. డెఫినెట్గా ఈ సినిమా చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడియో పరంగా చిత్రపరంగా పెద్ద హిట్ అయ్యి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి. అలాగే ఆలీ మంచి నటుడిగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆలీ గురించి అంతా చెప్తూనే ఉన్నారు. ఇవాళ ఈ తిమ్మరాజు ఆంధ్రదేశాన్ని ఆనందపరచడం కోసం మన ముందుకు వస్తూ ఉన్నాడు ఆడియో రూపంగా. ఫస్ట్ ఇంత మంచి ఆడియో, ఒక వెరైటీ, అంటే కామెడీ అనే దానికి నిర్వచనం చెప్పాలంటే ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక బ్రహ్మానందం గారు కానీ మన ఆలీ ఇలా కమెడియన్స్ అంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజ్యం వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇవాళ ఎంత పెద్ద హీరో సినిమా అయినా కానీ కామెడీ సపోర్ట్ లేకపోతే ఆ సినిమా చూసే పరిస్థితి లేదు. ఆడియన్స్ డెఫినెట్గా ఎంటర్టైన్మెంటే ప్రధానంగా కోరుకుంటున్నారు. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ అందించడంలో నిష్ణాతులైనటువంటి దర్శకులు ఈవి సత్యనారాయణ గారు ఆశీర్వదించారు. మా ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆశీర్వచనాలు ఇప్పుడు పోస్టర్లో చూసాం మనం. రాజమండ్రికి ఒక పాత బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మధ్యలో రాజమండ్రి నగరం. ఆ రాజమహేంద్ర నగరం నుంచి విచ్చేశాడు మన ఆలీ. అదే రాజమహేంద్రవరంలో ఇప్పుడు మా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సో ఆలీ ఆడియో రిలీజ్ అవుతుంది, నేను పాల్గొవలసింది, కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల నా ఆశీస్సులు కూడా ఈ తిమ్మరాజుకి అందించమని చెప్పారు. అంచేత గోదావరి సాక్షిగా ఈ తిమ్మరాజు ఆడియో సూపర్ హిట్ అవ్వాలి, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, దర్శక నిర్మాతలకి మంచి ఆర్థికంగా లాభాలు రావాలి. గోదావరి నీటిలో ఎంత స్వచ్ఛత ఉంటుందో
అంత స్వచ్ఛమైనటువంటి మనసున్న మనిషి ఆలీ. ఎందుకంటే ఇది అతిశయోక్తి కాదు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. ఇన్ని హీరోగా అన్ని సినిమాలు చేస్తున్నా, కమెడియన్గా ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు చెప్పారు 1000 సినిమాల వరకు 1000 విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు చేసినటువంటి ఒక మంచి నటుడు ఆలీ. అంతా తనకి అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రతి సినిమాని ఒక కొత్త సినిమా కింద, ప్రతి నిర్మాతని కూడా తనకి అన్నం పెట్టే ఒక సంస్థగా భావించి ఆ గౌరవాన్ని ఇస్తూ ఇండస్ట్రీలో అందరిలోని కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటూ వినమ్రంగా ఎదగడం అనేది డెఫినెట్గా ఆలీలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంస్కారం. అలాంటి సంస్కారం ఉన్నటువంటి ఆర్టిస్టులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం మనందరి అదృష్టం. ఆలీ ఇలాగే దినదిన ప్రవర్తమానమై ఎన్నో సినిమాలు చేయాలి, మరో 1000 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మనల్ని అందరినీ ఆనందపరచాలి. తను ఇంకా 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 ఎన్నో అవార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను జనరల్గా ఫంక్షన్స్కి రావటం తగ్గించాం. ఈ రోజు ప్రత్యేకంగా రావటం కారణం ఏంటంటే నిర్మాత దర్శకులతో పాటు మా ఆలీ కోసం రావటం జరిగింది. మా ఆలీ అని ఎందుకు అన్నానంటే 1981లో అంటే 29 సంవత్సరాల క్రితం నాకు ఆలీ పరిచయం అయ్యాడు. నేను రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నాను నా సొంత సినిమా 1981 సమ్వేర్ ఇన్ ద మే ఆర్ జూన్ ఐ థింక్ సో. చేస్తున్నప్పుడు ఆలీ 10 సంవత్సరాల పిల్లోడు. ఆ సొట్టపొగ్గులు అవన్నీ పెట్టుకొని రకరకాల పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మా డైరెక్టర్ వేజల్ గారిని పిలిచి, ఏమండి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ కుర్రోడు భలే ముద్దుగా ఉన్నాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడండి, మన సినిమాలో ఏదో ఒక వేషం ఇవ్వండి అని చెప్పి అడిగాను. అడిగితే ఆయన అన్నాడు ఆ రోజున, శివకృష్ణ కొద్ది కష్టమేమో అన్నాడు. కష్టం అని అనకండి సార్, మళ్ళీ మీరు రిపెంట్ అయ్యే రోజు వస్తుందని చెప్పాను ఆ రోజు. ఏమన్నానంటే ఆయనతోటి, ఈ ఆలయం చూస్తుంటే ఎప్పుడొకప్పుడు సినిమా ఇండస్ట్రీని దున్నేస్తాడు సార్, ఇతను చాలా అద్భుతంగా నటిస్తున్నాడు, ఒకానొక రోజు వస్తుంది ఇతను సినిమా ఇండస్ట్రీకి వస్తాడు, సినిమా ఇండస్ట్రీని వెళ్తాడండి, ఆ రోజున మీరు చాలా బాధపడతారండి, నా మాట వినండి, అతనికి ఏదో రకంగా వేషం ఇచ్చి చాలా అద్భుతంగా చేస్తున్నాడండి, మనకు కూడా ఎసెప్ట్ అవుతుందన్నాను. బట్ అలా జరగలేదు. అది ఈ రోజున నిజమైంది. ఇవాళ పెద్దలందరూ చెప్పారు, ఈవి సత్యనారాయణ గారు, అచ్చిరెడ్డి గారు. ఇది ఎప్పుడు కూడా నేను ఆలీకి చెప్పాను తప్ప ప్రజలకు ఎప్పుడు కూడా నా సొంత విషయం చెప్పలే. ఇది 1981 మేలో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఈ రోజున కళాకారుడికి ఎంత టాలెంట్ ఉన్నా సరే, టాలెంట్ ఉన్న నటుడిని ఎవ్వరూ ఏ శక్తి కూడా ఆపలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆలీ. ఇంకో సుగుణం ఏంటంటే, ఇతనిలో ఉన్న సుగుణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఎంత టాలెంట్ ఉన్నా కూడా, వాట్ ఎవర్ మేబీ హీ మైట్ బి ఏ గ్రేట్ ఆర్టిస్ట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అతను ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ డిసిప్లిన్ లేకపోతే, టైంకి షూటింగ్ రావటం, పెద్దవాళ్ళని గౌరవించటం, ఎక్కడ కూడా మాట పడకుండా సినిమా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తిగా మెలగటమే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండు అతనిలో ఉన్నాయి. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల సినిమాలు చేసిన రాబోయే కాలంలో కూడా ఇంకొక సుగుణం ఉంది అతనిలో. మూడో సుగుణం ఏంటంటే, నేను 20 సంవత్సరాలు అప్పుడు చిన్నపిల్లాడిగా చూశాను, మళ్ళీ 90లో కాస్త 20 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చి ఉంటాయి బహుశా. ఆ రోజున 20 ఏళ్ల క్రితం చూశాను, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను, అదే 20 ఏళ్ల కుర్రోళ్ళ ఉన్నాడు. రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉంటాడు అతను. బహుశా అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం అయి ఉంటుంది, బహుశా అందరికీ రాదు అది. నేను ఈ 30 సంవత్సరాల్లో నేను కాస్త విభిన్నంగా నటించిన చిత్రం అంటే నా రూట్ కాకుండా ఈ నిర్మాత వచ్చి నన్ను అడిగారు. నేను ఎప్పుడూ పొలిటీషియన్ వేషం వేయలేదు, ఈ సినిమాలో పొలిటీషియన్గా చేశాను. అయితే మంచి పొలిటీషియన్ చెడ్డ పొలిటీషియన్ తర్వాత విషయం. సో నన్ను డిఫరెంట్గా చూపించినటువంటి నిర్మాతకి దర్శకులకి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, ఈ ఆడియో ఫంక్షన్ చూశారు కాబట్టి అందరూ చూశారు, చాలా చాలా బాగుంది. ఇది ఆ నిర్మాత దర్శకులు కూడా చాలా మంచి గుణవంతులు కాబట్టి, కొత్తవారైనా కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ ట్రీట్మెంట్ అండ్ నమ్రత మర్యాద అన్నీ కూడా బాగున్నాయి. అట్లాగే నాకు ఇష్టమైన అతి ముఖ్యంలో ఆలీ ఒక అతను కాబట్టి, అతను హీరోగా నటించిన చిత్రంలో నేను నటించినందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఈ చిత్రం విజయం అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.